శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 23వ సర్గము ప్రారంభము. శత్రువులను పీడించగలిగిన రావణుడు రాక్షస స్త్రీలతో సీతను ఎలాగైనా ఒప్పించండి అని ఆజ్ఞాపించి వెడలిపోయినాడు. అటు తరువాత భయంకర ఆకారులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవి కడకు పరుగు పరుగున వచ్చారు. ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి క్రోధపరవశులై పరుషముగా ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. సీత, అసలు రావణుడంటే ఎవరనుకున్నావు? రావణుడు చాలా గొప్పవాడు. పులస్త్యుని వంశమున పుట్టినవాడు. మిక్కిలి శ్రేష్ఠుడు, మహాత్ముడు. ఆ దశకంఠుని యొక్క భార్య అవటం నీకు గౌరవం అని ఎందుకని భావించటం లేదు అని పలికింది ఒక ఆమె. ఏకజటాని పేరు కలిగిన రాక్షసి కనులు ఎర్రచేసి సన్నని నడుము కలిగిన సీతాదేవితో అంటున్నది, సీత, షట్ ప్రజాపతులు అని ఉన్నారు, వినలేదా? మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అని పేర్లలో ఈ 6గురిలో పులస్త్యుడు అని పేరు కలిగినటువంటి ప్రజాపతి 4వవాడు. అతడు బ్రహ్మమానసపుత్రుడుగా సుప్రసిద్ధుడు. ఆ పులస్తుని యొక్క కుమారుడు విశ్రవసువు, మహా తేజస్సంపన్నుడు, బ్రహ్మ అంతటివాడు. ఆ విశ్రవసువు కుమారుడే రావణుడు. అరివీర భయంకరుడు. అతని భార్య అవటం నీ అదృష్టమని భావించుకో. నేను చెప్పేటువంటి హితవాక్యాలు దేనికని ఆలకించావు? చూడు, ఇటు చూడు, అడు చూస్తామే అని గర్జించింది. ఇంతలో హరిజట అని పేరు కలిగిన రాక్షసి కోపంతో కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ, సీత, దేవతలు, దేవేంద్రుడు రావణుని చేతిలో పరాజితులైనారు. ఈ సంగతి నీకు తెలుసా? రాక్షసేంద్రుని భార్య అవటమే నీకు గొప్ప అర్హత అని గ్రహించు. రావణుని భార్యను నేను అని గర్వించు. పరాక్రమము కలిగినవాడు, మహావీరుడు, సూర్యుడు, రణరంగమున వెన్నుచూపనివాడు, మహాబలశాలి, మహాశక్తి సంపన్నుడు అయిన ఆ రావణుని భార్య అవటమే నీ అదృష్టమని భావించు. ఇంతలో ప్రఘస అని పేరు కలిగిన రాక్షసి వచ్చింది. కోపంతో బెదిరించింది, సీత, రావణుని భార్యలలో మండోదరి సర్వసౌభాగ్యవతి. ఆమె అంటే రావణాసురునికి ఎనలేనటువంటి ప్రేమ, గౌరవం ఉన్నది. సీత, రావణుడు పలికిన మాటలు విన్నావా? మండోదరి కన్నా నిన్ను మిన్నగా చూచుకుంటానన్నాడే. రావణుడు నీ పొందు కోరుతున్నాడే. ఇంతకంటే అదృష్టమేమున్నది? అమూల్యమైన రత్నములతో శోభించే రావణుని అంతఃపురమునందు వేల కొలది కాంతామణులు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రక్కకు నెట్టి రావణుడు నిన్నే కోరుతున్నాడు. అది నీ అదృష్టం కాదా? వికట అని పేరు కలిగిన ఒక రాక్షసి వచ్చింది. రావణుడు సంగ్రామమున దేవతలను, నాగులను, గంధర్వులను, దానవులను అనేక పర్యాయాలు ఓడించాడు. అట్టివాడు నీ సరసన చేరి ఉబడాట పడుతున్నాడు. రాక్షసులకు ప్రభువు, అధమురాల ఒక మానవ కాంతవు నీవు. అయినా సొగసంతా నీయందే నిక్షిప్తం చేయబడి ఉన్నది. రావణుని భార్య అగుట వలన నీ అదృష్టం పండుతుంది. దేనికని తిరస్కరిస్తున్నావు? ఇంతలో దుర్ముఖి అని పేరు కలిగిన రాక్షసి వచ్చింది. సుందరి, రావణునకు భయపడి సూర్యుడు తగుసరి ఎండ కాస్తాడు. వరుణుడు అడలి సమవృష్టిని కురిపిస్తాడు. వాయువు చల్లని గాలులు వీస్తాడు. విశాలాక్షి, ఆ ప్రభువు సరసన నీవెందుకు చేరటం లేదు? అతనికి భయపడి చెట్టు సైతం పూలు కింద రాలాలి అంటే భయపడతాయి. పర్వతాలు, మేఘాలు మధుర జలములను సమకూరుస్తుంటాయి. ఆయన రాక్షసులకు రాజు, రాజులకే రాజు. భూనభోంతరాళాలలో ఆతల, వీతల, సుతల, రసాతల, తలాతల, మహాతల, భూతలాది చతుర్దశ భవనములన్నిటినీ ఏలదగినటువంటి ప్రభువు అని గ్రహించు. నీ మనస్సును మార్చుకో. అతని భార్యవడానికి సిద్ధపడు. తరుణి, దేవి, నీ మేలు కోరి మేము చెబుతున్నాం. మా మాటలను గ్రహించు, లేకపోతే నీవు బ్రతికేది లేదు అని రాక్షస స్త్రీలు సీతామాతను బెదిరిస్తున్నారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము
23వ సర్గము సమాప్తము.